Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Indian Polity Strategy session for UPSC Prelims. So, ఈ strategy session లో as Indian polity is one of the core subjects of the prelims. సో మీకు అందరికీ ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ ఈజీగానే ఉంటుంది నాకు తెలుసు. మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ విల్ లైక్ ఇట్. హౌవెవర్ ఒక ప్యాటర్న్ లో మనం చదివితే వీ కెన్ అలైన్ విత్ ద టైమ్ టేబుల్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై అస్. ఓకే, అండ్ ఆల్సో దాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, ఎలా చదివితే యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది నేను ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేసికలీ ఎక్స్ప్లెయిన్ యూ ది హోల్ ప్రిలిమ్ స్ట్రాటజీ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్. ఓకే, so in this video mainly we'll discuss how to read Indian polity and what to read and what are the sources to be followed and what are the techniques that you need to follow in order to complete the syllabus, okay, with a very short span of time. ఏంటంటే బేసిక్లీ ఈ పర్టికులర్ ప్లాన్ ఈజ్ మెయిన్లీ ఫర్ ది పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ రీడింగ్ ఇండియన్ పాలిటీ వన్స్ ఆర్ ట్వైస్. సో కొత్తగా చదువుతున్న ఫ్రెషర్స్ కి అయితే ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్, బట్ ఆల్రెడీ ఒక 1 or 2 times ప్లాన్ ని ఫినిష్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, లైక్ 1 or 2 times చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, so let's start. So first of all, let's see why Indian polity is important for the prelims. Prelims stage ki Indian polity ఎందుకు important అంటే, so here is the trend. మీరు చూడండి 2020 నుంచి మనము ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years చూసుకుంటే, సో టోటల్ పాలిటీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 15+ క్వశ్చన్స్ మనకి లైక్ 15 to 20 క్వశ్చన్స్ అనేవి మనకి ఇండియన్ పాలిటీ నుంచి వచ్చాయి. అయితే ఈ రెడ్ బార్ ఏదైతే ఉంటుందో, సో దిస్ షోస్ సో బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్ సోర్సెస్ ఫాలో అయితే ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అక్యురేట్ గా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. అంటే సో దర్ ఈస్ ఆల్మోస్ట్ 90% అక్యూరసీ ఫ్రమ్ ద బేసిక్ సోర్సెస్. ఓకే, 90 to 95% మీరు సాల్వ్ చేసేయచ్చు. ఓకే, వెర్ యాజ్ ఈ పర్టికులర్ ఎల్లో బార్ ఏదైతే ఉంటుందో దిస్ షోస్ ద ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఫ్యాక్చువల్ పాలిటీ కూడా మీరు ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతారంటే, సో వెన్ యూ హ్యావ్ అ క్లియర్ బేసిక్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఫ్యాక్చువల్ పాలిటీ అడుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ని కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, సో బేసికలీ ఇండియన్ పాలిటీలో 80-20 రూల్ అనేది వర్క్అవుట్ అవుతుంది. సో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ద బేసిక్ సోర్సెస్ అయితే 20% విల్ బి ఫ్యాక్చువల్ అండ్ ద కరెంట్ అఫైర్స్ బేస్డ్. ఓకే, కరెంట్ అఫైర్స్ లో కూడా లాట్ ఆఫ్ దెమ్ విల్ బి లింక్ టు ద స్టాటిక్ పాలిటీ కాబట్టి సో స్టాటిక్ ఫౌండేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండియన్ పాలిటీ. సో యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఇండియన్ పాలిటీ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు చూసుకుంటే బేసిక్ గా ఆన్ అన్ యావరేజ్ సో ఎవ్రీ ఇయర్ 12 నుంచి 11 to 12 క్వశ్చన్స్ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు ఇఫ్ యూ రీడ్ ద బేసిక్ సోర్సెస్ థరోలీ. 11 to 12 మీరు సాల్వ్ చేయగలుగుతున్నారంటే ఆన్ అన్ యావరేజ్ 24 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు ఇండియన్ పాలిటీ నుంచి. ఓకే, అవుట్ ఆఫ్ 93 to 94 మార్క్స్ ఇంత కట్ ఆఫ్ ఉంటుంది కదా మీరు చూసుకుంటే 93 to 94 మార్క్స్, ఆ కట్ ఆఫ్ లో 24th అంటే ఆల్మోస్ట్ 1/4 మార్క్స్ మీరు ఈజీగా ఇండియన్ పాలిటీ నుంచి సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఏమంటారు, సో 1/4 part 25% క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ ఫ్రమ్ ది ఇండియన్ పాలిటీ. సో ఆ ఇండియన్ పాలిటీ విల్ మేక్ యూ అన్ ఎడ్జ్. ఓకే, ఒక ఎడ్జ్ ని క్రియేట్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ది ఎగ్జామ్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ హౌ టు రీడ్ ఇట్ నౌ. ఓకే, వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ యూ నీడ్ టు ఫాలో? లెట్స్ సీ దట్. సో ద సోర్సెస్ ఫర్ ఇండియన్ పాలిటీ ఏంటంటే 3 బేసిక్ సోర్సెస్ అనమాట. వీటిని మీరు బేసిక్ గా ఈ 3 సోర్సెస్ ని తరోగా ప్రిపేర్ అవుతే సో వాట్ ఐ టోల్డ్ దట్ 1/4 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఫర్ ఆఫ్ కట్ ఆఫ్ మీరు ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకే, ఇండియన్ పాలిటీతో. సో బేసిక్ గా పొలిటికల్ థియరీ అనే ఒక బుక్ ఉంటుంది. దిస్ ఇస్ ద క్లాస్ 10th బుక్ అనమాట. అండ్ క్లాస్ 11th బుక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. సో ఈ 2 పర్టికులర్ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవాలి అని అంటున్నాను, వాట్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఇస్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కాన్సెప్షన్ క్లారిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ని కూడా చాలా అడుగుతున్నారు రీసెంట్ పాస్ట్ లో. అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇండియన్ పాలిటీ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ పొలిటికల్ థియరీ అనే ఈ బుక్ నుంచి కూడా చాలా రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. అందుకే ఇన్ ఆర్డర్ టు బిల్డ్ యూర్ పేస్ సో డెఫినెట్లీ ఫర్ ద థియరాటికల్ అండర్స్టాండింగ్ పొలిటికల్ థియరీ అనే ఎన్సీఆర్టీ అండ్ ఆల్సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే ఎన్సీఆర్టీ మీరు చదవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. దాంతో పాటు ఇండియన్ పాలిటీ ఏదైతే ఉంటుందో ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్ బుక్. సో ఐ నో almost all of you will read the Indian polity by Lakshmikant. Along with that, what you need to do is political theory NCERT and Indian constitution at work NCERTs ఇవి రెండు కూడా చదవాలి. సో దీస్ 3 are the basic sources. దీంతో పాటు మీరు ఇండియన్ పాలిటీలో మెయిన్లీ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ ఇలా మెయిన్ చాప్టర్స్ చదివినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ పుట్ అ
కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన బేర్ యాక్ట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రీగానే. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు బేర్ యాక్ట్ ని పక్కన పెట్టుకొని చదవాలన్నమాట. సో ఇట్ విల్ మేక్ యూ మోర్ అండర్స్టాండింగ్. ఓకే, మోర్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అవుతుంది విత్ దిస్ పర్టికులర్ బేర్ యాక్ట్. సో ఈ 4 థింగ్స్. సో ఫస్ట్ థింగ్ పొలిటికల్ థియరీ, సెకండ్ థింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, థర్డ్ థింగ్ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్, దీంతో పాటు బేర్ యాక్ట్. సో దిస్ ఇస్ ఫర్ ద స్టాటిక్ కాంటెంట్. వెరాజ్ మీరు ఏదైనా కోచింగ్ మెటీరియల్, ఎనీ కోచింగ్, మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోండి, మంత్లీ మ్యాగజైన్స్ దే విల్ ప్రొవైడ్ కదా. సో ఎనీ మంత్లీ మ్యాగజైన్, సో ద కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ ఇయర్లీ కంపైలేషన్స్ వస్తాయి కదా. సో ఆ ఇయర్లీ కంపైలేషన్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రియాంబుల్ గురించి ఏదైనా స్టాటిక్ పోర్షన్ లో ఈ రోజు మీరు ప్రియాంబుల్ కవర్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా మీరు మ్యాగజైన్ ఓపెన్ చేసి ప్రియాంబుల్ గురించి లాస్ట్ 1 year కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో ఏమైనా ఉందా, ఏమైనా ఉంటే మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ ఇట్. ఓకే, మీరు ఏం చేస్తారు, సో షార్ట్ ఓన్లీ రెలవెంట్ నోట్స్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ద రెలవెంట్ నోట్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ యూ హ్యావ్ టు మేక్ ద నోట్స్ అనమాట. సో హవెవర్ మీరు లక్ష్మీకాంత్ నుంచి తరోగా నోట్స్ చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ అ బల్కీ డాక్యుమెంట్ అండ్ యూ కెనాట్ మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రాపర్ గా నోట్స్ మీరు చేసుకోలేరు కాబట్టి ఇండియన్ పాలిటీని మీరు అలానే పెట్టేసి కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రం నోట్స్ ని యాడ్ చేసుకొని యూ కెన్ స్టిక్ ఇన్ టు ది ఇండియన్ పాలిటీ బుక్ ఆర్ సపరేట్ గా ఫైల్ అయినా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ సోర్సెస్ దట్ యూ నీడ్ టు ఫాలో. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 6 days అంటే 12th నుంచి 17th వరకు మనము ఇండియన్ పాలిటీని ఫాలో అవుతున్నాం కదా మన షెడ్యూల్లో. సో దిస్ ఇస్ ద టైం టేబుల్ దట్ వీ హావ్ గివెన్. సో బేసిక్ గా డైలీ బేసిస్ లో ఆల్ ది 6 days మీరు కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదువుతూనే ఉంటారు. ఇది కాకుండా సో 12th రోజు అంటే ఈ రోజు ప్రియాంబుల్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ ఈ టాపిక్స్ ని మీరు కవర్ చేయాలి. 13th రోజు ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి, 14th రోజు పార్లమెంట్ కి సంబంధించి, 15th రోజు యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ గవర్నమెంట్, లెజిస్లేచర్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ ఈ టాపిక్స్, 16th రోజు లోకల్ గవర్నమెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, షెడ్యూల్ ఏరియాస్, 17th రోజు జుడిషియరీ, ఎలక్షన్స్ అండ్ మిస్సెలేనియస్ టాపిక్స్. సో దిస్ ఇస్ ద టైం టేబుల్ దట్ వీ హావ్ ప్రొవైడెడ్. సో దీనికి అలైన్ అయ్యేటట్టు సో ఏ రోజు ఏ చాప్టర్స్ చదివితే మీరు ఈ టైం టేబుల్ ని ఫుల్ఫిల్ చేస్తారనేది ఐ షో యూ బై ద ఇండెక్స్ పేజ్ ఆఫ్ ది ఎం లక్ష్మీకాంత్ బుక్. సో దాంతో పాటు ఎన్సీఆర్టీస్ ని కూడా ఎలా అలైన్ చేసుకోవాలని నేను చూపిస్తాను. సో పదండి. So I have taken index pages of Indian Polity M. Lakshmikant book. So దాన్ని తీసుకొని I'll explain you how to align your preparation or how to align the plan that we have made. ఆ 6 days plan ని ఈ ఇండెక్స్ పేజ్ అండ్ ఈ టాపిక్స్ తో ఎలా అలైన్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఓకే, సో బేసికలీ ఈ ఫస్ట్ చాప్టర్ ఉంది కదండి, సో దీన్ని మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈ చాప్టర్ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ పార్ట్. సో ఐ హోప్ మీరు ఆల్రెడీ చేసి ఉంటారు. సో మనకి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఈ క్రౌన్ రూల్ లో అండ్ డిఫరెంట్ యాక్ట్స్, లెజిస్లేషన్స్ ఏవైతే బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో వాటిలో ఉన్న పాయింట్స్ అన్ని దే అలైన్ విత్ ది ఈవెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెంగాల్ పార్టీషన్, ఓకే, సో దాని తర్వాత మిగతా యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, మిగతా ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో మనకి ఫ్రీడమ్ మూమెంట్ లో వాటికి సంబంధించే యాక్ట్స్ లో ప్రొవిజన్స్ ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీతో చదివితే మీకు ఈ పర్టికులర్ చాప్టర్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ నుంచి ఎలా చూడాలని చెప్తాను. సో ఓపెన్ యువర్ లక్ష్మీకాంత్ బుక్, ఒకసారి ఓపెన్ చేసుకోండి, పాజ్ ద వీడియో అండ్ ఓపెన్ ఇట్. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ హ్యావ్ ఓపెన్. సో ఇప్పుడు ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేయండి. సో నేను చెప్పినందంతా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. సెకండ్ చాప్టర్ డే 1, థర్డ్ చాప్టర్ salient features of the constitution and fourth chapter preamble of the constitution on day 1. Okay, so next chapter 5 that is union and its territories, and chapter 6 citizenship on day 5 and citizenship చూడండి. సో వెన్ యూ ఐడెంటిఫై ద ప్యాటర్న్, అసలు క్వశ్చన్స్ అనేవి ఇయర్స్ మీద అస్సలు అడగడు ఇక్కడ, కాబట్టి యూ నీడ్ టు గ్లాన్స్ త్రూ ఇట్. డీటెయిల్డ్ గా ఇయర్స్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు యూపీఎస్సీకి. ఫండమెంటల్ రైట్స్ ఫుల్లీ డే 2 కి మనం డెడికేట్ చేయడం జరిగింది, యాజ్ దిస్ ఇస్ ద లెందీ చాప్టర్. ఓకే, నెక్స్ట్ డిపిఎస్పీస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డే 1. ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో డే 1. ఐఎమ్ థింకింగ్ దట్ మీరు రాసుకుంటున్నారు పక్కన ఇండెక్స్ పేజ్ లో. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆర్ ఆల్సో ఆన్ డే 1. స్మాల్ చాప్టర్స్ ఇవి, మీరు వన్స్ ఆర్ ట్వైస్ లక్ష్మీకాంత్ చదువుంటే ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో నవ్ లెట్స్ కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ ది బుక్
దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఇట్ విల్ బి ఆన్ డే త్రీ అని రాసుకోండి. నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్ and the center and state relations and the interstate relation, that is chapter 15. All of these are on day 5. Okay, next is the emergency provisions, president and vice president, vice president, prime minister, council of ministers and cabinet committees, chapter 21 varaki. Okay, so chapter 21 varaki ఫ్రమ్ ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే చాప్టర్ 14 నుంచి చాప్టర్ 21 వరకు డే 4. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. అండ్ అగైన్ చాప్టర్ 22 వచ్చేసి డే 3 అండి. చాప్టర్ 22 పార్లమెంట్ ఈజ్ ఆన్ డే 3. అండ్ చాప్టర్ 23 అండ్ చాప్టర్ 24 ఆల్సో పార్లమెంటరీ కమిటీస్ అండ్ పార్లమెంటరీ ఫోరమ్స్ కూడా మనకి డే 3నే. అంటే బేసిక్గా పార్లమెంట్కి సంబంధించిందంతా ఒకరోజు కంప్లీట్ చేస్తాం. ఇవే కాకుండా పార్లమెంటరీ గ్రూప్ కూడా డే 3లోనే మీరు కంప్లీట్ చేయాలి. దీస్ ఆర్ వెరీ స్మాల్ చాప్టర్స్, క్విక్గా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 26th and 27th చాప్టర్స్ దట్ ఆర్ సుప్రీం కోర్ట్, జుడిషియల్ రివ్యూ అండ్ ఆల్సో జుడిషియల్ యాక్టివిజం, ఓకే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇవన్నీ డే 6 అంటే లాస్ట్ డే. ఓకే, పిఐఎల్ వరకు మనకి లాస్ట్ డే. సో ఇప్పుడు పార్ట్ 4లో గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డే 4. సో అదే రోజు మీరు ప్రెసిడెంట్, పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చదువుతారు కాబట్టి డే 4తోని మీరు అంటే ప్యారలల్ గా ఇప్పుడు ప్రెసిడెంట్ చదివితే గవర్నర్ చదివేసారు వెంటనే. ఓకే, సీఎం చదివితే పిఎం చదవాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ చదివితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంటర్ కూడా చదివేయాలి. ఓకే, సో స్టేట్ లెజిస్లేచర్ డే 3, హైకోర్ట్, ట్రైబ్యునల్స్, సబార్డినేట్ కోర్ట్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సెమ్ స్టేట్స్, ఇవన్నీ డే 6 రోజే కంప్లీట్ చేయండి. ఓకే, సో ఫ్రమ్ హైకోర్ట్స్, ట్రిబ్యునల్స్, subordinate courts, special provisions for some states, all of this should be covered on day 6. Okay, next panchayati raj and municipalities day 5 roje complete cheyali. Panchayati raj and municipalities day 5. Along with that union territories, okay, union territories and scheduled and tribal areas, these are all on day 5. Okay, so దీంతో పాటు కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి నేను ఎలాంటి ప్లాన్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది డైలీ బేసిస్ మీద మనకి మీకు పీడిఎఫ్స్ అనేవి వస్తాయి, లేదా మీరు డైలీ బేసిస్ మీద డైలీ 2 bodies or 3 bodies ఫర్ ఆల్ ది 6 days మీరు కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దట్స్ ద రీజన్ ఐ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ ప్లాన్ ఫర్ ది కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, సో ఇది డైలీ బేసిస్ మీద ఆల్ 6 days మీరు కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్. సో నెక్స్ట్ అదర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్స్, ఇవన్నీ మనకి ఎక్కువగా అవసరం లేదు. సో బేసికలీ డే 6 రోజు మిస్సెలీనియస్ టాపిక్స్ లైక్ పొలిటికల్ పార్టీస్, రోల్ ఆఫ్ పొలిటికల్ రీజనల్ పార్టీస్ అండ్ ఆల్సో ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్ లాస్, ఓకే, ఇవన్నీ డే 6. నెక్స్ట్ ఎలక్టోరల్ ఫారమ్స్, యాంటీ డిఫెక్షన్ లా, సో ఇవన్నీ మీరు డే 6 రోజే అలాంగ్ విత్ జ్యుడిషియరీ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మిగతావన్నీ ఫారెన్ పాలసీ, నేషనల్ ఇంటిగ్రేషన్, ప్రెషర్ గ్రూప్స్, ఓకే, ఇవన్నీ మనకి ఏంటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ప్రిలిమ్స్. సో ఇఫ్ యూ అనలైజ్ ద PYQs, so you'll not find any questions from these areas. So this is how you have to align your preparation with the Lakshmikant and also the timetable that we have provided. Okay, now let's go to the NCRTs. NCRTs లో ఏమేం చాప్టర్స్ ఏ రోజు చదవాలో చెప్తాను పదండి. సో దిస్ ఈస్ ద ఎన్సీఆర్టీ ప్లాన్. సో ఎన్సీఆర్టీస్ ని ఆ 2 NCRTs ఏవైతే ఉన్నాయో, వన్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అండ్ అదర్ వన్ ఇస్ ద పొలిటికల్ థియరీ. సో వీటిలో ఉన్న చాప్టర్స్ ని ఎలా అలైన్ చేసుకోవాలి మన ప్లాన్ కి అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే రోజు మనం ప్రియాంబుల్ కంప్లీట్ చేయాలి, DPSPs కంప్లీట్ చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్, salient features, amendments, basic structure. So these are the broad topics that we need to cover. So first chapter ఏదైతే ఉంటుందో, so the first box indicates Indian Constitution Network. So chapter 1 and chapter 9. Okay, so please open the NCRTs. First Indian Constitution Network అనే NCRT ని ఓపెన్ చేయండి. Okay, I'm hoping that you people have opened. So first day రోజు first chapter and 9th chapter కంప్లీట్ చేయండి. సెకండ్ డే రోజు సెకండ్ చాప్టర్ ని కంప్లీట్ చేయండి. థర్డ్ డే రోజు 4th చాప్టర్ ని కంప్లీట్ చేయండి, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. అండ్ డే 4 రోజు జుడిషియరీ అండ్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్, అంటే చాప్టర్ 5 అండ్ చాప్టర్ 8 ని మీరు కవర్ చేయాలి. సో డే 5 రోజు ఫెడరలిజం అండ్ ద లోకల్ గవర్నమెంట్స్, అంటే చాప్టర్ 6 అండ్ చాప్టర్ 7 ని కంప్లీట్ చేయండి. డే 6 రోజు ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్ జుడిషియరీ. సో దిస్ ఇస్ అబౌట్ ద డే 6. ఓకే, ఐ హోప్ మీరు నోట్ డౌన్ చేసుకున్నారనే అనుకుంటున్నాను.
సో బుక్ నియర్ బై లేకపోతే అట్లీస్ట్ రైట్ ఇట్ డౌన్. సో చాప్టర్ 1 on day 1, that is constitution, why and how. Chapter 9, philosophy of the constitution. ఈ 2 chapters day 1 రోజు. Day 2 రోజు rights in the Indian constitution, chapter 2. Day 3 రోజు executive and legislature, that is chapter 4. Day 4 రోజు judiciary, that is chapter 5, and constitution as a living document, chapter 8. And day 5 రోజు chapter 6 federalism, chapter 7 local government. Day 6 రోజు chapter 3 elections and representation, chapter 5 judiciary. Okay, I hope you have written it. సో ఇప్పుడు మనము సెకండ్ బుక్ దట్ ఇస్ పొలిటికల్ థియరీ యొక్క చాప్టర్స్ టైం టేబుల్ చూద్దాం. సో డే 1 రోజు ఈక్వాలిటీ అండ్ రైట్స్ అనే చాప్టర్స్, దట్ ఇస్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 5 కంప్లీట్ చేయండి. ఓకే, సో డే 2 రోజు చాప్టర్ 5 అండ్ చాప్టర్ 4 దట్ ఇస్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్. డే 3 రోజు చాప్టర్ 6 దట్ ఇస్ సిటిజన్షిప్. ఓకే, సో డే 4 రోజు నేషనలిజం అండ్ సెక్యులరిజం, దట్ ఇస్ చాప్టర్ 7 అండ్ చాప్టర్ 8. And day 5 రోజు peace and development, chapter 9 and chapter 10. And day 6 రోజు freedom and social justice, chapter 2 and chapter 4. సో నేను ఏదైతే ప్లాన్ చెప్పానో ఇండియన్ పాలిటీకి, దాంతో పాటు మీరు ఈ ఎన్సీఆర్టీ చాప్టర్స్ ని కూడా కంప్లీట్ చేయాలి. సో తరోగా 10 to 12 అవర్స్ వర్క్ చేస్తేనే ఈ పర్టికులర్ టార్గెట్స్ ని మీరు ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. అప్పుడు మీకు ఫేజ్ 2 లో మేము వీడియోస్ తీసుకొచ్చినప్పుడు ఎంసీక్యూస్ తో మీకు పోర్షన్ కవర్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతుంది రివిజన్ కి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో నోట్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే పాజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో లెట్స్ గో టు ది అదర్ పార్ట్. సోర్సెస్ ని ఎలా చదవాలి, హావ్ టు అలైన్ ద సోర్సెస్ విత్ ద టైం టేబుల్ దట్ వీ హావ్ ప్రొవైడెడ్, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చదివేటప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో, దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు నో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూడాలన్నమాట. సో ఐఎమ్ థింకింగ్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా మన కంటెంట్ టీమ్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో హౌఎవర్ మీకు ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంటుంది, ఇంటర్నెట్ లో ఎక్కడైనా సర్చ్ చేసుకుని మీకు పీవైక్యూస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. బేసిక్ గా లాస్ట్ 13 years క్వశ్చన్స్ ని చూడండి, 13 to 14 years. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా యూ హావ్ టు ఐడెంటిఫై ద ప్యాటర్న్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ అనే చాప్టర్ చదువుతున్నారు, దానికన్నా ముందు దాని మీద ఏమేమి పీవైక్యూస్ అడిగారు, ఆ పీవైక్యూస్ ఎలా అడిగారు, ఆర్ దే ఆస్కింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఆర్ దే ఆస్కింగ్ ద ఓకే the keywords that are there, or are they asking the conceptual clarity. ఇలా మీరు ఐడెంటిఫై చేయాలి ప్యాటర్న్ ని. ఓకే, then what you need to do is after identifying the pattern, so based on the identification that you have done, so దాని బేసిస్ లో దాని లెన్స్ లోనే మీరు ఎన్సీఆర్టీ అండ్ ఆల్సో లక్ష్మీకాంత్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, అలాంగ్ విత్ ద పే యాక్ట్. లక్ష్మీకాంత్ చదివినప్పుడు మెయిన్లీ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, యూనియన్ టెరిటరీస్ ఇలాంటి చాప్టర్స్ చదివినప్పుడు పక్కన బేర్ యాక్ట్ పెట్టుకోండి. దట్ విల్ బి very very helpful to you in order to retain the information for longer period. ఓకే, సో ఎన్సీఆర్టీస్ ని ఏ చాప్టర్స్ రోజు ఏ చాప్టర్స్ చదవాలి, లక్ష్మీకాంత్ ఏ రోజు ఏ చాప్టర్స్ చదవాలని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ ఎన్సీఆర్టీ చదివేటప్పుడు మీకు ఏదైతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తుందో ట్రై టు హైలైట్ ఇట్, ట్రై టు మేక్ ద నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఇఫ్ పాసిబుల్. ఓకే, సో లేదు మీరు లక్ష్మీకాంత్ చదివేటప్పుడే ఈ కాన్సెప్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటా అంటే లక్ష్మీకాంత్ బుక్ లోనే ఎన్సీఆర్టీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని యాడ్ చేసేసుకోండి. ఓకే, లక్ష్మీకాంత్ బుక్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ స్టడీయింగ్ ది చాప్టర్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ ద లక్ష్మీకాంత్, సో లక్ష్మీకాంత్ బుక్ లోనే ఈ పర్టికులర్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి లక్ష్మీకాంత్ లో లేకపోతే లక్ష్మీకాంత్ లోనే యాడ్ చేసేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ యూ నీడ్ టు ఫాలో వైల్ రీడింగ్ దిస్ ఇండియన్ పాలిటీ. అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు అప్లై, మరి మీరు చదివేటప్పుడు ఎలా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పీవైక్యూస్ దట్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, పీవైక్యూస్ ద్వారా మీరు ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ పీవైక్యూస్ చూడాలి, ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత మీరు సోర్సెస్ ని ఫాలో అవ్వాలి. వన్ సోర్సెస్ ఫాలో అయ్యి మీరు క్వశ్చన్స్ ని డీకోడ్ చేస్తున్నారా లేదా, క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ లైక్ అ టూల్ టు యూ. ఓకే, సో నెక్స్ట్ నిమోనిక్స్, యూ నీడ్ టు యూజ్ ద నిమోనిక్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ ని నేర్చుకోవడానికి, ఆ ఆర్డర్ ని నేర్చుకోవడానికి నిమోనిక్స్ తో మీరు ఏదైనా షార్ట్ ట్రిక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫండమెంటల్ రైట్స్, లేకపోతే ఫండమెంటల్ డ్యూటీస్. సో ఎలా నేర్చుకోవాలనే నిమోనిక్స్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీనికోసం మీరు స్పెసిఫిక్ గా ఓన్ నిమోనిక్స్ ని చేసుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్స్. సో త్రూ అవుట్ ద ఇంటర్నెట్ లాట్ ఆఫ్ నిమోనిక్ వీడియోస్ ఉంటాయి.
సో యూట్యూబ్ షార్ట్స్ ద్వారా లాట్ ఆఫ్ నిమోనిక్స్ అనేవి మీకు అప్లికబుల్ ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ డ్యూటీస్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు, ట్రై టు ఓపెన్ ద యూట్యూబ్, లుక్ ఎట్ ద వీడియోస్, ఎక్కడైనా నిమోనిక్స్ దొరుకుతాయని. సో ఆ నిమోనిక్స్ని మీ నోట్స్లోనే యాడ్ చేసేసుకోండి లక్ష్మీకాంత్లో సైడ్కి. ఓకే, సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ వెన్ ఎవర్ యూ రివైజ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఓకే, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే యూ నీడ్ టు డూ ది యాక్టివ్ రికాల్ అనమాట. సో లక్ష్మీకాంత్లో ఎలాబరేట్ ఇండెక్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఆ ఇండెక్స్ పేజ్ ద్వారా మీరు ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు డూ ద యాక్టివ్ రికాల్. ఓకే, ఆ టాపిక్ ని చూసేసి ఆ టాపిక్ లో ఏముంది అనేసి ఆ టాపిక్ ని ఓపెన్ చేయకుండానే యూ హ్యావ్ టు రిమెంబర్ ది థింగ్స్. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలి అనేది నేను ఎగ్జాంపుల్ తోని మీకు చూపిస్తాను, పదండి. సో బేసిక్గా నేను ఒక చాప్టర్ చదివి మీకు చూపిస్తాను. ఆ చాప్టర్ పేరు ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయనేది చూడాలి. సో వాట్ ఐ హావ్ టోల్డ్, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద థీమ్స్ అని చెప్పాను. సో దట్ ఈస్ ద ప్యాటర్న్ దట్ యూ నీడ్ టు ఫాలో. ఆ ప్యాటర్న్ ఎలా ఫాలో అవ్వాలనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ఒక 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని చూద్దాం. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ లేడ్ డౌన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీకు ఆన్సర్ అవసరం లేదు, ఇప్పుడు ఈ స్టేజ్ లో మీకు ఆన్సర్ అవసరం లేదు, ఏది రైట్ ఆన్సర్ అవసరం లేదు, జస్ట్ ఆ ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఏం అడిగారు, సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ని మనం గుర్తుపెట్టుకోవాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్యాటర్న్ దట్ ఐ హావ్ ఐడెంటిఫైడ్. నెక్స్ట్, సో 2017లో ఒక ఫండమెంటల్ డ్యూటీస్ మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. A legislative process have been identified to enforce these duties. They are correlative to legal duties. Which of these answers are correct based on the codes given below? So ikkada enti they are making okay us to know the concepts. సో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ కాదు, కాన్సెప్ట్స్ అనేవి మీకు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని మనకి ఈ క్వశ్చన్ ద్వారా అర్థమవుతుంది. అంటే సో ఏమంటారు, ఎన్ఫోర్సబిలిటీ ఉంటుందా, హౌ వీ హ్యావ్ టు కోరిలేట్ ఇట్ టు ద లీగల్ డ్యూటీస్. సో ఇవన్నీ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2018. ఓకే, 2018లో ఎలాంటి ప్యాటర్న్ అడిగారో చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ. ఇచ్చిన వాటిల్లో ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు. సో అగైన్, సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనలైజ్ చేస్తుంటే 2018 ఎగ్జామ్కి, సో 2018 ఎగ్జామ్ కన్నా ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంటే, సో ప్రీవియస్ ఇయర్లో ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడ కూడా అదే కదా. సో ఆ లిస్ట్ మీకు తెలుసుంటే మీరు ఈజీగా ఏది ఫండమెంటల్ డ్యూటీ కిందకి రాదు అనేది చెప్పేయగలుగుతారు. ఇట్ మీన్స్ దట్ first thing that they wanted to know is the conceptual clarity, and the second thing that they wanted to know us is the fundamental duties listing anamata. ఓకే, ఆ రెండు థీమ్స్ ని మనం ఐడెంటిఫై చేసాం బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ 2012 to 2018. ఓకే, బేసిక్ గా 2024 వరకు 3 క్వశ్చన్స్ అడిగారు. ఓకే, 3 క్వశ్చన్స్ అడిగారు అంటే సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఆ ప్యాటర్న్ ని మనం ఐడెంటిఫై చేసాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలన్నమాట. So let's read this fundamental duties chapter from the Lakshmikant book itself. So let's dive. So fundamental duties నుంచి PYQ patterns ని మనం అర్థం చేసుకున్నాం. 1, they're expecting us to know the list of the fundamental duties. Next one is the conceptual understanding. Okay, so let's see. So based on the pattern that we have identified, what you need to do is, so online లో మీరు చదివినట్టయితే, సో if you are reading it through the soft copy, Lakshmikant soft copy తో మీరు రీడ్ చేస్తే, as I'm doing now, so మీరు చూస్తే you can easily highlight the things, okay, with different colors that are there, and మీరు ఏంటంటే మాడిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు చదివినప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు అనిపిస్తే దాన్ని మాడిఫై చేయొచ్చు, లేదు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మాడిఫై చేయొచ్చు, లేదు ఎన్సీఆర్టీకి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ని యాడ్ చేసుకోవాలన్నా యూ కెన్ యాడ్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ అనిపించి ఒకవేళ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ లో మెన్షన్ చేయకపోతే దాన్ని మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఆన్లైన్ లో ఉంటాయి సాఫ్ట్ కాపీస్ లో, బట్ హార్డ్ కాపీస్ లో కూడా యూల్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. సో హార్డ్ కాపీస్ లో ఏంటంటే వన్స్ యూ హైలైట్ ద థింగ్స్ యూ కెనాట్ చేంజ్, దట్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ దేర్. ఓకే, దాంతో పాటు స్టిక్కీ నోట్స్ ని మెయింటైన్ చేసి యూ కెన్ అటాచ్ దట్ స్టిక్కీ నోట్స్ వేర్ ఎవర్ పాసిబుల్ అండ్ యాడ్ ద పాయింట్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ ఇట్. ఓకే, ఎన్సీఆర్టీస్ నుంచి కానివ్వండి, పీవైక్యూస్ నుంచి కానివ్వండి. ఓకే, సో లెట్స్ రీడ్ ఇట్. సో దో ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్ అనేవి కోరిలేటివ్ అయినప్పటికీ, ఇన్సెపరబుల్ అయినప్పటికీ, సో ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నో ఇస్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి ఇన్సెపరబుల్. ఓకే,
సో ఇవి రెండు ఇన్సెపరబుల్ అయినప్పటికీ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కంటైన్ ఓన్లీ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ నాట్ ద ఫండమెంటల్ డ్యూటీస్. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి లేవు. సో ఇక్కడ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కోరిలేటివ్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. In other words, the framers of the constitution did not feel it necessary to incorporate the fundamental duties of the citizen in the constitution. Okay, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ని ఇన్కార్పొరేట్ చేయడం ఇట్స్ నాట్ నెసెసరీ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. ఓకే, సో 3 points that you need to know. So first thing, they are inseparable and correlative with the fundamental rights. Next thing that you have to remember, so fundamental duties original constitution లో లేవు. ఎందుకు లేవు? Constitutional framers did not feel it necessary to incorporate them. Okay. However, they incorporated the duties of the state in the constitution in the DPS space. In the 1976, the fundamental duties of the citizens were added in the constitution. In 2002, one more fundamental duty was added. So, ఇక్కడ basic గా 1976 లో 2002 లో ఈ 2 years లో మనకు fundamental duties ని యాడ్ చేసుకున్నాం. Okay, so this is how you have to write. So fundamental duties in the Indian constitution are inspired from the erstwhile USSR. So మనం ఎక్కడి నుంచి సోర్స్ తీసుకున్నాం? erstwhile USSR నుంచి. Notably, none of the constitution of major democratic countries like USA, Canada, France, Germany, Australia, వీళ్ళల్లో fundamental duties అనేవి లేవు. Japanese constitution is perhaps the only democratic constitution in the world which contains a list of duties. So basic గా జపానీస్ కాన్స్టిట్యూషన్ లో మనకి డ్యూటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అదర్ దాన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ద సోషలిస్ట్ కంట్రీస్ ఆన్ ద కాంట్రరీ గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ ద డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్. హెన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ erstwhile USSR declared that citizens' exercise of their rights and freedoms are inseparable from the performance of their duties and obligations. సో మీరు ఏం చేస్తారంటే ఇలా చదివిన తర్వాత సైడ్ కి ఇలా నేను ఎలా అయితే పాయింట్స్ ని రాస్తున్నానో అలా పాయింట్స్ ని రాసేసుకోండి. సో దట్ మీకు ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ టైం. సో ఈ పర్టికులర్ థింగ్స్ ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యుఎస్ఎస్ఆర్ నుంచి ఇన్స్పైర్ అయిందని రాయాలి. దాని తర్వాత సో Japan and India are the only democratic constitution to have the fundamental duties. So that is the second point. ఇంకొకటి ఏంటి? సోషలిస్ట్ కంట్రీస్ లో ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫండమెంటల్ రైట్స్ కి, ఫండమెంటల్ డ్యూటీస్ కి. సో దీస్ 3 points are derived from this paragraph. నెక్స్ట్, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్. సో ఏమైంది అని అంటే ఎందుకు యాడ్ చేశారు 1976 లో అంటే కాంగ్రెస్ కమిటీ ఏంటంటే స్వరణ్ సింగ్ కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేసుకోవడం జరిగింది టు మేక్ ద రికమెండేషన్స్ అబౌట్ ద ఫండమెంటల్ డ్యూటీస్. సో నీడ్ వాజ్ ఫెల్ట్ అంటే డ్యూటీస్ ని యాడ్ చేయాలని వాళ్ళకి అనిపించి కమిటీ ఏంటంటే దే హ్యావ్ రికమెండెడ్ ది ఇంక్లూజన్ ఆఫ్ ది సెపరేట్ చాప్టర్ ఆన్ ది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, స్వరణ్ సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ రికమెండెడ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ టు బి యాడెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్. ఒక సెపరేట్ చాప్టర్ తీసుకురాలని చెప్పారు. It stressed that citizens should become conscious that in addition to the enjoyment of rights, they also have certain duties to perform. The Congress government at center accepted these recommendations. So, ఈ amendment గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. 42nd Amendment Act ద్వారా మనం యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? Part 4A ని అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్ ని. So, this new part consists of only one article, that is ఆర్టికల్ 15A. ఈ పార్ట్ 4A లో ఆర్టికల్ 51A ఒకటి మాత్రమే మనకు ఉందన్నమాట. సో దీని ద్వారా మనం ఏం చేస్తాం? 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేసుకున్నాం. సో ద రూలింగ్ పార్టీ డిక్లేర్డ్ ద నాన్ ఇంక్లూజన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ హిస్టారికల్ మిస్టేక్. సో ఈ ఇనిషియల్ గా మెన్షన్ చేయకపోవడం ఇట్స్ మిస్టేక్ అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారనమాట. అలా 42nd Amendment ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని మనం యాడ్ చేసుకోవడం జరిగింది. Interestingly, certain recommendations of the committee were not accepted by the Congress party and hence not incorporated. So these include, సో బేసిక్ గా ఈ పర్టికులర్ థింగ్స్ మనకు అవసరం లేదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్, ఇలాంటివి అడగలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం అడాప్ట్ చేసుకోలేదు, ఇలాంటివి అడగలేదు. సో మీరు జస్ట్ ఒకసారి చదివేసి వదిలేసేయచ్చు ఇది. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 4A ని, ఆర్టికల్ 51A ని మనం యాడ్ చేసుకున్నాం. ఒరిజినల్ గా ఫస్ట్ టైం యాడ్ చేసుకుంది 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని మాత్రమే. తర్వాత ఇంకో 2 యాడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇంకొకటి యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ది వీడియో ఆర్ మెయిన్ థింగ్ ఆఫ్ ది చాప్టర్. సో ఏంటంటే బేసిక్ గా మనని ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ లో చూసుకుంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అస్ టు రిమెంబర్ ది ఫండమెంటల్ డ్యూటీస్. ఇంకొక ఇయర్ ఏం అడగొచ్చు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు? సో దే మే ఆస్ టు అరేంజ్ ఏ నుంచి హెచ్ వరకు లైన్ గా అరేంజ్ చేయండి ఫండమెంటల్ డ్యూటీస్ ని. సో ఏ నుంచి కే వరకు లైన్ గా ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేయండి అని అడగొచ్చు. సో ఇలా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి క్వశ్చన్స్ ని. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఐ హావ్ టోల్డ్ నిమోనిక్స్ ని యూజ్ చేయాలి అని చెప్పేసి. సో ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్లీ నిమోనిక్స్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
సో నేను ఏబిసిడీస్ ఏవైతే ఉన్నాయో దాని బేస్డ్ నిమానిక్స్ ని గుర్తుపెట్టుకోవడం జరిగింది. అగైన్, so this is not a mnemonic made by me. I have looked at different YouTube videos and I have derived this particular mnemonic. Okay. ఏ ఏంటి? ఏ అంటే యాంథమ్. ఏ అంటే నేషనల్ యాంథమ్. సో నేషనల్ యాంథమ్ కి సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీ ఏలో ఉంది. బి అంటే ఏంటి? బి అంటే బాపూజీ. బాపూజీ అనగానే ఫ్రీడమ్ గుర్తు రావాలి. సి అంటే ఏంటి? సెంటర్. సెంటర్ ఏంది? సెంటర్ యొక్క డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్ సావరిటీ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. డి అంటే డిఫెన్స్. డిఫెన్స్ అంటే టు డిఫెండ్ ద కంట్రీ అండ్ టు రెండర్ ద నేషనల్ సర్వీస్. ఈ అంటే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఇస్ నథింగ్ బట్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వలీ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి కామన్ బ్రదర్హుడ్ అలా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే ఫోర్ట్స్. ఫోర్ట్స్ అనగానే మనకి కల్చరల్ హెరిటేజ్, కాంపోజిట్ కల్చర్ అవి గుర్తొస్తూ ఉంటాయి. జీ అంటే గ్రీన్. గ్రీన్ అంటే ఏంటి? ఇట్స్ అబౌట్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. హెచ్ అంటే హైటెక్, హ్యూమనిజం. హైటెక్ అంటే సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అంటే హ్యూమనిజం అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మళ్ళీ మీరు చదివేటప్పుడు డీటెయిల్ గా చదవండి, బట్ వీడియో లెందీ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తున్నా. ఐ అంటే ఏంటి? ఐ. సో మన కన్ను ఏదైతే ఉంటుందో, సో వైలెన్స్ అనేది మన ఐని బ్లైండ్ గా మార్చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ జే అంటే జే ఫర్ జీనియస్ అని గుర్తుపెట్టుకోండి. బేసిక్ గా జీ ఫర్ జీనియస్, బట్ గుర్తుపెట్టుకోవడానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రిక్ జే ఫర్ జీనియస్ అని గుర్తుపెట్టుకోండి. జీనియస్ ఎలా ఉంటారు? దే ఎక్సెల్ ఇన్ ఆల్ ద స్పియర్స్. ఓకే. ఆల్ ద స్పియర్స్ లో వాళ్ళు ఎక్సెల్ అవుతారు. సో దట్ ఈస్ జే ఫర్ జీనియస్. సో ఎక్సెలింగ్ ఇన్ ఆల్ ద స్పియర్స్. కి అంటే కిడ్స్. కిడ్స్ అనగానే స్టూడెంట్స్, లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవన్నీ గుర్తొస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్ కి సంబంధించి. ఇలా ABCDEFGH IJK ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూస్ ద నిమానిక్స్. సో నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు రీడ్ ఆన్ యువర్ ఓన్. సో ఎందుకు అని అంటే టైం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను చదవట్లేదు. సో క్రిటిసిజమ్స్. సో ఫీచర్స్, క్రిటిసిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ. సో ఇక్కడ ఏమైనా ఫ్యాక్ట్స్ కనిపిస్తే హైలైట్ చేసేసుకోండి లేదా పక్కన రాసేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం మీరు రివైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా. ఓకే. సో క్రిటిసిజమ్స్ అండ్ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అగైన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్. సో ప్రిలిమ్స్ లో మనకు సిగ్నిఫికెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడగరు. సో దిస్ ఇస్ హౌ విల్ కంప్లీట్. నెక్స్ట్ వర్మా కమిటీ అబ్జర్వేషన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేసింది. అగైన్ దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇక్కడ కొన్ని నేషనల్ ఆనర్ యాక్ట్ అని, సివిల్ రైట్స్ యాక్ట్ అని, IPC అని, అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అని. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఏ ఫండమెంటల్ రైట్ కి ఏదేది అలైన్ అవుతుంది అని ఒకసారి క్విక్ గా గ్లాన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు రీడ్. ఓకే. హౌ టు రీడ్ అ చాప్టర్. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూసి దాంట్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి దాని బేసిస్ మీద మీరు చాప్టర్ ని ప్రయారిటైజ్ చేసుకుని చదువుకోవాలి. సో ఈ చాప్టర్ లో నేను ప్రయారిటైజ్ చేసింది ఏంటి? దిస్ పార్ట్. ఓకే. సో ఈ పార్ట్ ని నేను ఎక్కువ ప్రయారిటైజ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వీడియోని బ్యాక్వర్డ్ చేసుకోండి. నేను ఏవైతే PYQs ని మీకు చూపెట్టానో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో నౌ లెట్స్ గో టు ది అదర్ పార్ట్. సో వన్స్ మీరు ఆ చాప్టర్ ని చదివేశారు, ఎలా రివైజ్ చేసుకోవాలి? ఐ టోల్డ్ యూ యాక్టివ్ రికాల్ టెక్నిక్ ఫ్రమ్ ది ఇండెక్స్ పేజ్ అని చెప్పాను. సో దిస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫ్రమ్ ది లక్ష్మీకాంత్ పాలిటీ. సో ఇది ఓపెన్ చేసేసి స్వరణ్ సింగ్ కమిటీ ఆఫ్ రికమెండేషన్స్. సో ఇది చూసేసి స్వరణ్ సింగ్ కమిటీ ఎప్పుడు రికమెండేషన్స్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ పార్టీ అపాయింట్ చేసింది, ఏ ఇయర్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ఇవ్వాలి అని రికమెండ్ చేసింది, ఇవన్నీ యాక్టివ్ రికాల్ చేసుకోండి వితౌట్ లుకింగ్ ఎట్ ద కాంటెంట్ ఆఫ్ ద చాప్టర్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు మనం ABCDEFGH IJK ఏవైతే చూసామో వాటిని ఒకసారి రీకాల్ చేసుకోండి వితౌట్ లుకింగ్ ఎట్ ద చాప్టర్. ఓకే. ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూస్, క్రిటిసిజమ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఎక్కువ రివిజన్ అవసరం లేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఏదైనా ఫ్యాక్ట్స్ ని అక్కడ ఐడెంటిఫై చేసినా, ఏదైనా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీకు అక్కడ అర్థమైనా, సో అదొకసారి మీరు బేస్డ్ ఆన్ ద PYQs థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, రీకాల్ దట్. వర్మా కమిటీ రికమెండేషన్స్ అండ్ అబ్జర్వేషన్. సో దీంట్లో డిఫరెంట్ చట్టాల గురించి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే, సో లిస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ చదివేటప్పుడే ఏ డ్యూటీకి ఏ యాక్ట్ తీసుకొచ్చామనేది ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు డూ ది యాక్టివ్ రికాల్. ఓకే. ఐ హోప్ మీకు యాక్టివ్ రికాల్ ఎలా చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. వితౌట్ లుకింగ్ ఎట్ ద చాప్టర్, బై లుకింగ్ ఎట్ ద ఇండెక్స్ యూ నీడ్ టు డూ ది యాక్టివ్ రికాల్. ఓకే. వన్స్ మీరు అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేశాక ర్యాండమ్ గా ఒక చాప్టర్ ఓపెన్ చేసి, ఒక చాప్టర్ ఇండెక్స్ ఓపెన్ చేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది ఫాస్ట్ గా రికాల్ చేసుకోగలగాలి. అప్పుడు మీరు యూ విల్ బీ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే. So now I think you have understood how to
follow the process and have to complete the chapters. What is the method you can follow to complete the chapters? So once మీరు ఫండమెంటల్ డ్యూటీస్ అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక మంత్లీ కంపైలేషన్ ఓపెన్ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ఏదైనా న్యూస్ లో ఉండిందా లాస్ట్ 1 year లో ఉంటే అది చదివేసేయండి. అంటే 1 గోలో ఒక చాప్టర్ ని మొత్తం ఎన్సీఆర్టీ నుంచి లక్ష్మీకాంత్ నుంచి అండ్ మ్యాగజైన్ నుంచి కూడా కంప్లీట్ చేసేయాలి. ఓకే, సో దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. సో మీరు ఎన్సీఆర్టీ బేస్డ్ స్నిపెట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ లక్ష్మీకాంత్ దాన్ని లక్ష్మీకాంత్ లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ఏదైనా మ్యాగజైన్ లో వచ్చినా దాన్ని షార్ట్ నోట్ గా లక్ష్మీకాంత్ లోనే స్టిక్కీ నోట్స్ ద్వారా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీరు మళ్ళీ ప్రిపేర్ అయినప్పుడు ఆ స్టిక్కీ నోట్స్ తీసేసి కొత్తగా న్యూ ఆర్టికల్స్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియోకి వచ్చేసాం. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఇక్కడ ఏంటంటే నేను రిపీటెడ్ థీమ్స్ ని చూపిస్తాను. ఓకే, సో యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్స్ ఇఫ్ యూ వాంట్. సో బేసిక్ గా ప్రతి చాప్టర్ లో కూడా సో మీరు డీకోడ్ చేయాల్సిన ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను కొన్ని చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదివినప్పుడు 2012 అండ్ 2017 లో కాన్స్టిట్యూషన్ మేకింగ్ ప్రాసెస్ మీద 2 times క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. 2012 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. 2024 లో పవర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి అడగడం జరిగింది. 2012, 2017, 2023 3 times ప్రియాంబుల్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఆల్సో అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. కాన్స్టిట్యూషన్ డే గురించి 2023 లో అడగడం జరిగింది. అండ్ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి 1 time అడగడం జరిగింది. అంటే వెన్ ఎవర్ యూఆర్ రీడింగ్ దీస్ చాప్టర్స్ యూ హ్యావ్ టు గో త్రూ దీస్ థీమ్స్. ఓకే, ఒకసారి మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. సో బేస్డ్ ఆన్ ద థీమ్స్ దట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్, సో ఆ ఏరియాస్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ లో ఎక్కువగా ఫండమెంటల్ రైట్స్ లో ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసేది రైట్ టు ప్రైవసీ గురించి. 2018 లో అడిగారు, 2021 లో అడిగారు, 2024 లో కూడా అడిగారు ఈ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రైవసీ గురించి. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ గురించి 2017 అండ్ 2020. రైట్ టు ఈక్వాలిటీ 2017 లో అడిగారు. రైట్ టు ఓట్ ని, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ని 2017 లో అడిగారు. రైట్ టు ప్రాపర్టీ, హ్యూమన్ రైట్స్ ఇవి మళ్ళీ 2021 లో, హ్యూమన్ రైట్స్ కి సంబంధించి 2011 అండ్ 2020. ఇలా రిపీటెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ప్రైవసీ 3 times అడిగారు. సో దట్ విల్ బికమ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే వెల్ఫేర్ స్టేట్ ఐడియల్ ఫర్ 2013 లో అడిగారు, 2015 లో అడిగారు, 2020 లో అడిగారు. గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి 2012 లో అడిగారు. ఓకే, ఇలా మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్ లో ఏం అడిగారు ఆ చాప్టర్ చదివే ముందు ఒకసారి ఇక్కడ థీమ్స్ ని ఐడెంటిఫై చేసుకోండి. ఫెడరల్ స్ట్రక్చర్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం గురించి 2017 లో అడిగారు. సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి అడిగారు. ఓకే, ఇలా సో బేసిక్ గా ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ వర్క్ ఈజీ దట్ ఐ హావ్ మేడ్ ఇట్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, సింప్లీ పాజ్ ద వీడియో అండ్ టేక్ ద స్క్రీన్ షాట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థీమ్స్ ఫ్రమ్ ద లెజిస్లేచర్. టేక్ స్క్రీన్ షాట్. Okay, this is the important area from the executive part. So these are the important areas from judiciary, local government, governance and constitutional bodies. Okay, I hope you have taken the screenshot. So this is the constitutional bodies and quasi judicial bodies nunchi previous questions. Okay, these are the high impact areas and most important key themes anamata. Okay, so I hope this video is helpful to you. So this is the end of the video. So మీరు ఎలా అప్రోచ్ అవ్వాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ నుంచి, ఎన్సీఆర్టీస్ నుంచి ఏమేమి ఫాలో అవ్వాలి, ఏ రోజు ఏమేమి ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి, ఎలా చదివి ఎలా హైలైట్ చేసుకోవాలి, సో ఎన్సీఆర్టీస్ నుంచి ఏమేమి యాడ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నుంచి ఏమేమి యాడ్ చేసుకోవాలి, పీవైక్యూస్ థీమ్స్ నుంచి ఏమేమి యాడ్ చేసుకోవాలి లక్ష్మీకాంత్ లోకి, ఇవన్నీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రివిజన్ టైంలో మైండ్ మ్యాప్ నిమోనిక్స్ ని ఎలా యూస్ చేసుకోవాలి, ఇండెక్స్ పేజ్ ని యాక్టివ్ రికాలింగ్ కి ఎలా యూస్ చేసుకోవాలి. ఓకే, సో గుర్తుంచుకోవడానికి టాపిక్స్ ని నిమోనిక్స్ పెట్టి ఎలా గుర్తుంచుకోవాలి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. This video is like a gold mine to you to complete the Indian polity portion within 6 days. Okay, revise it. Basically, this is not for the beginners. Beginners ki at least 1 month padutundi Indian polity complete cheyadaniki. So this plan is made for the ones who already completed reading Lakshmikant once or twice. Okay, so thank you everyone. Keep smiling, Mari. All the best. Indian polity lo excel ayi almost 25+ score meer cheyalani anukuntunnanu. So all the best.